తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఛార్జ్ షీటులో వెల్లడించింది. నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని ఐసీఏఆర్ అలాగే ఎన్డీఆర్ఐ నివేదికను ఛార్జ్ షీట్ లో పేర్కొంది. నెయ్యిలో వెజిటేబుల్ పామ్ ఆయిల్ కలిపారని ఛార్జ్ షీట్ లో సిట్ నివేదించింది. నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించాల్సిందిగా 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సిబిఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో శాంపిల్స్ పరీక్షించి 2 వేర్వేరు రిపోర్టులను ఛార్జ్ షీట్ లో సిట్ ప్రస్తావించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ యమునా, మొత్తం మీద ఏదైతే సిబిఐ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే జంతువుల కొవ్వుతో లడ్డూ నెయ్యిని తయారు చేశారని చెప్పేసి వచ్చినటువంటి ఆరోపణలపై పూర్తిగా దాన్ని పరీక్ష ఎన్డీడీబీ నుంచి చెకింగ్ చేసిన తర్వాత దీంట్లో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి పూర్తిగా రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి సిబిఐ దానికి సంబంధించి రిపోర్టు అందజేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్టే టీటీడీకి సప్లై చేసిన దాంట్లో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ నుంచి ఈ నెయ్యి శాంపుల్స్ ని మరోసారి కూడా సిబిఐ పరీక్షించినట్లయితే తెలుస్తుంది. ఈ పరీక్షలో పూర్తిగా జంతు కొవ్వు కలవలేదు. పామ్ ఆయిల్ కి సంబంధించి, అంటే ముఖ్యంగా ఈ పామ్ ఆయిల్ అనేది చాలా రసాయనాలు కలిపి దీంట్లో వినియోగించారని ఇప్పటికే తెలిసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా చాలా సార్లు దీనిపై వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఏమేమి కలిపారు అనేది సిట్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. ఎందుకంటే భోలేబాబా డైరీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే చేశారో దీనికి సంబంధించి చాలా మంది డైరెక్టర్లు కావచ్చు, అంటే ఆయా సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఈ హరిమోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశీష్ రోహిల్లా కలిసి పాలు లేదా వెన్న సేకరించడానికి బదులు భోలేబాబా డైరీతో కలిసి రీఫైన్డ్ పామ్ ఆయిల్, కర్నెల్ ఆయిల్, రీఫైన్డ్ ఓలిన్ ను అతి తక్కువ పరిమాణంలో ఉన్న నెయ్యితో కలిపి ల్యాబ్ లో పరీక్షలు మేనేజ్ చేసేందుకు, సువాసన నిలిపేందుకు బీటా క్యారెటిన్, అసిటిక్ యాసిడ్ అండ్ ఎస్టర్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్, నెయ్యి ఫ్లేవర్ వంటి రసాయనాలు ఉపయోగించి నెయ్యి లాంటిది తయారు చేసినట్లు సిట్ అయితే పేర్కొంది. దీనికి సంబంధించి సిబిఐ ఇప్పటికే కోర్టుకు దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు అందజేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇదే విషయంలో 2025 మార్చిలో గుజరాత్ లోని ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ఆనంద్ నివేదిక నెయ్యి పరిమాణంతో చాలా తక్కువగా ఉన్నట్లు ధృవీకరించినట్టు తెలిపింది. ఇప్పటికే ముఖ్యంగా దానికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా భోలేబాబా డైరీ 68 లక్షల కిలోల పైగా నెయ్యిపై కెమికల్ నెయ్యి తయారు చేసినట్లు సిట్ ఆధారాలు పూర్తిగా ఏదైతే సుమారు 600 పేజీల ఆధారాలు ఏదైతే కోర్టుకు అయితే అప్పచెప్పినట్టు తెలుస్తుంది. దీనికి మరో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 24 మంది, అంటే మొదట 24 మంది ఉన్నప్పటికీ మరో 12 మందిని పై కేసు పెడుతున్నారు. 36 మంది కాబోతున్నారు. దానికి సంబంధించి ఇందులో రాజకీయ నాయకులు కూడా ఉండబోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ నెయ్యి శాంపుల్స్ కి సంబంధించి ప్రధానంగా నిన్న జరిగిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గతంలో ఏదైతే 2025 జనవరి 8న దీనిపై కేసు నమోదవుగా, ముఖ్యంగా జనవరి 27 నుంచి కావచ్చు, మరోవైపు మార్చి 27 కూడా దీనికి సంబంధించి శాంపుల్స్ పంపించారు. ఎన్డీడీబీ రాసిన లేఖ ఏదైతే సిబిఐ కోర్టుకు అయితే అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నో శాంపుల్స్ అన్ని ప్రాంతాలకు పంపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక్క గుజరాత్ కే కాకుండా కలకత్తా అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ చెకింగ్, అంటే దీనికి సంబంధించినటువంటి మిషనరీస్ ఉన్నాయో ఆ ప్రాంతాలకంతా కూడా ఈ నెయ్యి శాంపుల్స్ పంపించి చెక్ చేసినట్లయితే తెలుస్తోంది. యమునా. థ్యాంక్ యూ సునీల్.